ప్రియ శ్రోతలు, మీ బైబిళ్లు తెరిచి ముందు ఉంచుకోండి. ఈరోజు మన పాఠం 3 యోహాను పత్రిక 1-4 వచనం వరకు జాగ్రత్తగా వినండి. పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించే ప్రియుడైన గాయికి శుభమని చెప్పి వ్రాయునది. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుతున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుతూ సౌఖ్యముగా ఉండాలని ప్రార్థిస్తున్నాము. నీవు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గూర్చి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించాను. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నారని వినటం కంటే నాకు ఎక్కువైన సంతోషం లేదు. శ్రోతలు వింటున్నారా? ఈ 3వ పత్రికను యోహానే రాశాడు. యేసుక్రీస్తు యొక్క ప్రియ శిష్యుడు యోహాను వయోవృద్ధుడైపోయాడు. ఆయన గొప్ప అనుభవజ్ఞుడు, పరమార్థజ్ఞాని. యోహాను తనను తాను పరిచయం చేసుకుంటూ పెద్దనైన నేను అంటున్నాడు. సంఘ పెద్ద మాత్రమే కాదు, వయస్సులో అందరికంటే పెద్దవాడు. గాయికి రాస్తున్నాడు. యోహాను ఈ గాయిని ప్రేమిస్తున్నాడు, సత్యమును బట్టి ప్రేమిస్తున్నాడు. ప్రియమైన గాయి, మంచి ఆరోగ్యము కలిగి వర్ధిల్లు. నీ శరీరాత్మలకు ఆరోగ్యము ప్రాప్తించునుగాక. గాయి, నీ క్షేమం గురించి ప్రార్థిస్తున్నాను. నీ సత్య ప్రవర్తనను గురించి విని ఎంతో సంతోషిస్తున్నాను అంటున్నాడు యోహాను. గాయి సత్యముననుసరించి నడుచుకునే వ్యక్తి అని సహోదరులు నీ గురించి మంచి సాక్ష్యమిస్తున్నారు. నాకెంతో సంతోషం. మీరు నా పిల్లలు. మీ సత్య ప్రవర్తనను గురించి ఎవరు చెప్పినా వింటూ ఉంటే నాకెంతో సంతోషం. పిల్లల సత్ప్రవర్తన తండ్రికి సంతోషం కలిగిస్తుంది గదా అంటున్నాడు యోహాను. 1 తెస్సలోని పత్రిక 2వ అధ్యాయం 19-20 వచనాల్లో పౌలు కూడా ఇలాంటి ఆకాంక్ష వ్యక్తం చేశాడు. అన్నాడు, మా నిరీక్షణ అయినా ఆనందమైన అతిశయ కిరీటమైన ఏది? మన ప్రభువైన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా. నిశ్చయముగా మీరే మా మహిమ, ఆనందము అయి ఉన్నారు. ఈ లేఖ చాలా చిన్నది. ఈ లేఖలో 3 వ్యక్తులు పేర్కొనబడ్డారు. సత్యమందే నడుచుకునే గాయి, తనను తాను గొప్ప చేసుకొని అపుస్తలుణ్ణి ఎదిరించిన దయోత్రెఫే, మంచి సాక్ష్యము పొందిన దెమేత్రి. స్థానిక సంఘాలలో యోగ్య ప్రవర్తన ఎంత ముఖ్యమో యోహాను నొక్కి చెబుతున్నాడు. గాయి, దెమేత్రి ఆదర్శప్రాయులైతే దయోత్రెఫే చెడ్డ మాదిరి. గాయి తన వైఖరిలో, ప్రవర్తనలో తాను యోగ్యుడైన విశ్వాసి అని నిరూపించుకున్నాడు. దయోత్రెఫే చేసింది, చెప్పింది అతని చెడ్డ స్వభావానికి అద్దం పడుతున్నాయి. అయితే దెమేత్రి సత్యం వల్ల సాక్ష్యం పొందినవాడు. గాయి తన ఆధ్యాత్మిక జీవితంలో చక్కగా ఎదుగుతున్నాడు. అయితే కొన్ని విషయాలలో అతనికి సమస్యలు లేకపోలేదు. అతనికి ఆరోగ్యం అంత బాగా లేదు. అందుకే గాయిని గురించి యోహాను ఎంతో ప్రార్థించాడు. గాయి మంచి వ్యక్తి. దేవుడు వెల్లడించిన సత్యం విషయంలో యథార్థంగా, నమ్మకంగా ఉన్నాడు. సత్యాన్ని అంగీకరించి దాని ప్రకారమే నడుచుకుంటాడు. సంఘస్థులను యోహాను నా పిల్లలు అంటున్నాడు. అనగా ఆధ్యాత్మికంగా తన పరిచర్య మూలంగా క్రీస్తులోకి వచ్చినవారు. వీరంతా తన సంతానమే. మా శ్రోతలు గ్రహించాలి. 2, 3 యోహాను పత్రికలు కలిపి చదువుకోవాలి. యువ సంఘము ఎదుర్కొనే సమస్యలు ఈ 2 పత్రికలలో చర్చించబడ్డాయి. రకరకాల బోధకులు వచ్చి ఏమేమో బోధిస్తున్నారు. విశ్వాసులకు ఏది సత్యమో, ఏది అసత్యమో అపుస్తలుడు స్పష్టం చేయాల్సి వచ్చింది. విశ్వాసులు దేవుని బిడ్డలు. వీరు పావురముల వలె నిష్కపటులు, పాముల వలె వివేకులు. అసత్యాన్ని పసిగట్టాలి, దానికి దూరంగా తొలగిపోవాలి. క్రైస్తవులు అతిథి ప్రియులు నిజమే కాని ఇంట్లో ఎవరిని, ఎలాంటి బోధకులను చేర్చుకుంటున్నారో జాగ్రత్త. 2వ పత్రికలో కపట బోధకులను చేర్చుకున్నందుకు వారిని గద్దించాడు. గాని 3వ పత్రికలో
మంచి బోధకులను చేర్చుకున్నందుకు గాయిని అభినందించాడు. అయితే గాయిని దయోత్రెఫే వ్యతిరేకించాడు. ఈ దయోత్రెఫే నిరంకుశుడు, అతని మనసు మంచిది కాదు. దయోత్రెఫే యోహానును గురించి కూడా దుష్ప్రచారం చేయసాగాడు. యోహాను రాసిన ఈ 2 ఉత్తరాలు క్లుప్తంగా, సంక్షేపంగా విమత బోధలను ఖండిస్తాయి. సంఘాలలో చీలికలకు కారణం దయోత్రెఫే లాంటి నాయకులే అని యోహాను తేటతెల్లం చేస్తున్నాడు. ప్రతి తరంలోనూ ఈ 2 సమస్యలు సర్వసాధారణమే. ఇలాంటి సమస్యలను పరిష్కరించడం ఎలాగో ఈ పత్రిక మనకు ఉపదేశిస్తోంది, ప్రోత్సహిస్తుంది, బలపరుస్తుంది. ప్రేమ గలిగి సత్యాన్ని అనుసరించి నడుచుకోవాలి. ఈ వైఖరితో అన్ని సంఘ సమస్యలను పరిష్కరించగలం. ఎలాంటి బోధకులను అంగీకరించాలో, ఎవరిని తిరస్కరించాలో నేర్చుకోవాలి. కొందరి బోధలను ధైర్యంగా ఎదిరించాలి. వారితో సహవాసం చేయకూడదు. దయోత్రెఫే లాంటి నాయకుల విషయమై జాగ్రత్త. దయోత్రెఫే సంఘంలో విభేదాలకు నాయకుడు. ఇతడొక నియంత. తన నాయకత్వమే వర్ధిల్లాలి. మరెవరినీ అతడు సహించడు. యోహానును కూడా ధిక్కరిస్తాడు. ఈ నేపథ్యంలో యోహాను గాయిని ప్రోత్సహిస్తూ ఈ 3వ ఉత్తరం రాశాడు. ఆ రోజున సంఘం యువదశలో ఉంది. వారికి అవసరమైన హెచ్చరికలు చేస్తూ యోహాను ఈ ఉత్తరం రాశాడు. నాయకులను బలపరిచే ఉద్దేశ్యంతోనే యోహాను ఈ సంగతులు వివరంగా రాశాడు. క్రైస్తవ నాయకుని బాధ్యత ఎంతో గొప్పది. శ్రోతలు వింటున్నారా? ప్రకటన గ్రంథం రాసిన తరువాత యోహాను ఈ పత్రిక రాశాడు. క్రీస్తు శకం 90-100 సంవత్సరాల మధ్యకాలంలో యోహాను ఈ పత్రికలు రాశాడు. 3 పత్రికలు ఒకే కాలంలో రాశాడు. మొదటి పత్రిక మనం ఇంతకు ముందే వివరంగా విన్నాము. ప్రేమ దేవుని కుటుంబాన్ని ఒకటిగా ఉంచుతుంది. దేవుని బిడ్డల పరస్పర ప్రేమ సంబంధాలు ఎంతో ఆశీర్వాదకరమైనవి. ప్రేమ లేనివారు దేవుని బిడ్డలు కానే కారు. ప్రేమ దేవుని బిడ్డలకు గుర్తింపు. ఇది మొదటి పత్రిక పాఠం. ఇక 2వ పత్రికలో విమత సిద్ధాంతాల బెడదను రచయిత తేటగా చూపాడు. లోకంలో వంచకులు, అబద్ధ బోధకులున్నారు. వీరే అంత్యక్రీస్తులు. దేవుని బిడ్డలు ఈ దుర్బోధకులను ప్రేమించకూడదు. వారికి ఆతిథ్యమివ్వకూడదు. వారిని, వారి బోధలను దూరంగానే ఉంచాలి. దేవుని వాక్యాన్ని నిర్దుష్టంగా ఉన్నది ఉన్నట్లు బోధించే వారికే మనం చేయూతనివ్వాలి. అలాంటి వారితోనే సహకరించాలి. క్రీస్తు దేవత్వాన్ని ఒప్పుకొనని వారిని, యేసు యొక్క అవతార సత్యాన్ని అంగీకరించని వారిని మనం చేర్చుకోకూడదు. దేవుని వాక్యము శరీరధారి అయి మన మధ్య నివసించింది అని యోహాను తన సువార్తలో రాశాడు. వాక్యము దేవుడే, యేసుక్రీస్తు శరీరము ధరించిన దేవుడే. వాక్యమే దేవుడు. మానవ శరీరమనే గుడారములో ఆయన నివసించాడు. ఇది నమ్మితేనే కాని యేసు నీ రక్షకుడు కాడు. యేసు కేవలం మానవమాత్రుడే అయితే ఆయన మనకు రక్షకుడు ఎలా కాగలడు? ఆయన మానవుడే అయితే ఆయన మరణంలోని ప్రత్యేకత ఏముంది? ఆయన శరీరధారి అయిన దేవుడు. ఆయన శిలువ మరణం మనకు విమోచనాత్మకమైనది. ఆయన మరణం మనలను మరణము నుండి విడుదల చేసింది. ఆయన దేవుడు. ఆయన రక్తం దేవుని రక్తం. ఆయన రక్తానికి అద్భుతమైన శక్తి ఉంది. ఆయన పునరుత్థానం ఊహ కాదు, అది సశరీర పునరుత్థానం. ఆయన చనిపోయి తిరిగి లేచాడు. ఆయన మృత్యుంజయుడు. ఈ ప్రాథమిక ప్రాతిపదిక సత్యాలను నమ్మని బోధకుణ్ణి నమ్మకూడదు. అతనికి శుభవచనం కూడా చెప్పకూడదు. అలా వారితో స్నేహం చేస్తే వారి దుర్బోధలను మీరు అంగీకరించినట్లే అవుతుంది. వారెలాంటి వారో ముందు తెలుసుకొని మరీ సహాయం చేయండి. ఇదంతా 2వ పత్రికలో చెప్పబడింది. ఇప్పుడు ఈ 3వ పత్రికలోకి మనం వచ్చాము. దీనికి యోహాను రాసిన 2వ పత్రికకు కొన్ని పోలికలున్నాయి. ఈ 2 ఉత్తరాలు వ్యక్తిగతమైనవి. ఈ రెండిటిలోని అంశం ఒకటే. 3వ పత్రికలో కూడా సత్యము ఎంత ప్రాముఖ్యమైనదో చెప్పబడింది. సత్యము, ప్రేమ అనే ఈ రెండింటికి మధ్య
సంఘర్షణ వచ్చింది అంటే సత్యమే చిరకాలం నిలిచేది. అబద్ధాన్ని, అసత్యాన్ని ప్రేమించకూడదు. సత్యమును అనుసరించి సత్యమందే నడవాలి. 3వ పత్రికలో ఒక ప్రత్యేకత ఉంది. 3 వ్యక్తుల పేర్లు చెప్పబడ్డాయి. 2వ పత్రికలో సత్యం కోసం నిలువు అన్నాడు. 3వ పత్రికలో సత్యం కోసం శ్రమించు, పనిచెయ్యి అంటున్నాడు. నేను దేవుని యందు, అది రక్షణ. నేను దేవునితో, అది సహవాసం. నేను దేవుని కొరకు, అది సేవ. 3వ పత్రికలో సేవను ప్రాముఖ్యంగా ఎత్తిచూపుతున్నాడు యోహాను. మనమంతా సత్యమందు నడవాలి. సత్యమందే దేవుణ్ణి సేవించాలి. సత్య పరిధిలోనే ప్రేమ పనిచేస్తుంది. సత్యము లేని ప్రేమ ప్రమాదకరం. సత్యమునకు వెలుపల ప్రేమ అనే దానికి అర్థమే లేదు. సోదరీ సోదరులారా, వింటున్నారా? ఈ పత్రికలో యోహాను 2 వ్యక్తులను పేర్కొన్నాడు. దెయోత్రెఫే, దెమెత్రి. 2 తిమోతి 4వ అధ్యాయం 10వ వచనం, కొలస్సీ 4వ అధ్యాయం 14వ వచనం, ఫిలెమోను 23-24 వచనాలలో పౌలు దేమాను గురించి చెప్పాడు. దేమా, దెయోత్రెఫే, దెమెత్రి. గాయి పేరు కూడా ఉంది. ఆదిమ సంఘపు దినాలలో మొదటి 3 శతాబ్దాలలో సగటు క్రైస్తవుడు ఎలా ఉండేవాడు? ఇక్కడ 3 పేర్కొనబడ్డారు. వారిలో 2 ఒక ఎత్తు, ఆ 3వ వ్యక్తి ఒక ఎత్తు. గాయి, దెమెత్రి ఎంతో మంచి విశ్వాసులు. దెయోత్రెఫే శరీరానుసారి అయిన నాయకుడు. గాయి, దెమెత్రి మంచి విశ్వాసులు. వారికి మంచి సాక్ష్యముంది. దెయోత్రెఫే స్వార్థపరుడు, అసూయాపరుడు. యోహానును కూడా ఎదిరించి మాట్లాడతాడు. యోహాను పెద్దవాడు, 90 సంవత్సరాల వయస్సు గలవాడు. ఆయనకెంతో అనుభవముంది. ఆయన అపోస్తలుడు. అధికారము గలవాడే కాని నేను అపోస్తలుణ్ణి అని చెప్పుకోవటం లేదు. గాయి, ప్రియుడా, నిన్ను నేను ప్రేమిస్తున్నాను. సత్యమును బట్టి నిన్ను ప్రేమిస్తున్నాను. నీవు సౌఖ్యంగా ఉండాలని నీ గురించి ప్రార్థిస్తున్నాను. నీవు ఆధ్యాత్మిక విషయాలలోనే కాదు, భౌతికంగా అన్ని విషయాలలో వర్ధిల్లు. సోదరులు, సంచారక బోధకులు నాకు నీ గురించి చెబుతుంటారు. నీ సత్య ప్రవర్తనను గురించి వారు సాక్ష్యమిస్తారు. నాకెంతో సంతోషం. ఈ ఒక్క ఉత్తరంలోనే 4 సార్లు ప్రియుడైన గాయి అన్నాడు యోహాను. ప్రభువునందు యోహాను గాయిని బాగా ఎరుగును. గాయిని అతడెంతో ప్రేమించాడు. ఈ ఉత్తరమంతా గాయికే యోహాను రాస్తున్నాడు. గాయి స్థానిక సంఘంలో నాయకుడు. గాయి సత్యమందు ఉన్నాడు గనుక యోహాను అతణ్ణి ప్రేమిస్తున్నాడు. గాయి యేసుక్రీస్తు యొక్క దేవత్వమును నమ్మిన విశ్వాసి. గాయి సత్యం కోసం నిలిచిన నాయకుడు. నిలవబడమే కాదు, కృషి చేస్తున్నాడు. ప్రేమ గలవాడు, మంచి మనసు గలవాడు. సత్యమందు సోదరులను ప్రేమించే వ్యక్తి. అందుకే యోహానుకు గాయి అంటే ఎంతో ప్రేమ. ఆరోగ్యమే మహాభాగ్యం. గాయి, నీకు భాగ్యం ఉంది. దానితో పాటు నీకు మంచి ఆరోగ్యం కూడా చేకూరాలని నా ప్రార్థన అంటున్నాడు యోహాను. ఆత్మయందు కూడా నీవు వర్ధిల్లాలని నా ఆకాంక్ష. ఆధ్యాత్మిక అభివృద్ధి అందరికీ అవసరం. కొందరికి శారీరక ఆరోగ్యం ఉంది కాని ఆధ్యాత్మికంగా జబ్బు మనుషులు. దేవుని బిడ్డలకు 2 ఆరోగ్యాలు సమానంగా ఉండాలి. ఆత్మయందు, శరీరమందు బలము, ఆరోగ్యము దేవుడు మనకు అనుగ్రహించాలి. ఆరోగ్యం క్షీణించినప్పుడు గాని దాని విలువ మనకు తెలియదు. శరీరానికి ఆరోగ్యం ఎలా ఆశీర్వాదమో అలాగే ఆత్మకు పరిశుద్ధత గొప్ప ఆరోగ్యం. దేవుని కృపయందు, క్రీస్తును గురించిన జ్ఞానమందు చక్కగా ఎదిగే వారే ఆరోగ్యవంతులు. దేవుని వాక్యం ప్రకటిస్తూ తిరిగే బోధకులున్నారు. గాయి వారికి తన ఇంటిలో ఆతిథ్య పరిచర్య చేసేవాడు. సత్యమందు మాత్రమే గాయి వారిని ప్రేమించాడు. తన ఆరోగ్యం బాగా లేకపోయినా దైవజనులకు ఎంతో పరిచర్య చేశాడు గాయి. సోదరులు వచ్చి గాయిని గురించి ఎన్నో మంచి సంగతులు యోహానుకు చెప్పారు. వారన్నారు, అయ్యా, ఫలాని సంఘం మీరు సందర్శిస్తారు గదా,
అక్కడి నాయకులలో గాయి అని ఒక సోదరుడున్నాడు. అతడు ఎంతో మంచి నాయకుడు. అతడు మంచి ఆస్తిపాస్తులు గలవాడే. అతనికి దాతృత్వపు కృప ఉంది. మేమిది స్వయంగా చూచాము. గాయి గృహం ఆతిథ్య పరిచర్యా కేంద్రం. ఆ రోజుల్లో సంచార బోధకులు ఉండడానికి హోటళ్లు లేవు, సత్రాలుండేవి కాని అక్కడ సరైన వసతులుండవు. ఆ రోజుల్లో సత్రాలు అవినీతికి, వ్యభిచారానికి కూడలి స్థలాలు. బోధకులు విశ్వాసుల ఇండ్లలోనే బస చేసేవారు. యోహాను రాస్తున్నాడు, నీ గురించి మంచి నివేదిక విన్నప్పుడు నాకెంతో సంతోషం కలిగింది. నీలో ఉన్న సత్యమును గురించి వారు వీరు నాకు చెబుతున్నారు. గాయిలో సత్యముంది. గాయి సత్యమును అనుసరించే నడుచుకుంటాడు. సత్యమును నమ్మడమే కాదు, ఆ ప్రకారము ప్రవర్తిస్తాడు. సత్యమందు ఎడతెగక నడిచేవాడే అసలైన విశ్వాసి. సత్యమందు వెలుగునందు నడిచేవారే దేవుని పిల్లలు. నీవు ఎలా నడుస్తున్నావు అని కాదు, ఎక్కడ నడుస్తున్నావు అనేది ముఖ్య ప్రశ్న. సత్యమందు నడుస్తున్నావా లేదా? నీ ప్రవర్తన ఎలా ఉంది? సహోదరులను ప్రేమిస్తున్నావా? గాయికి మంచి వివేచన శక్తి ఉంది, విచక్షణా జ్ఞానముంది. ఎవరు ఎలాంటివారో అతడు ఇట్టే కనిపెట్టగలడు. యోహానుకు స్థానిక సంఘం విషయమై సంతోషం కలిగించే అంశమొక్కటే, తన పిల్లలు విశ్వాసులు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నారు. పాఠం ఇంతటితో సమాప్తం. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.